సో ఘాటి అంటే ఒక స్పెషల్ థింగ్ ఏంటంటే ఫస్ట్ మెయిన్లీ అనుష్క శెట్టి గారు. సో చాలా రోజుల తర్వాత ఆవిడని మనం స్క్రీన్ మీద చూడబోతున్నాం. అండ్ చాలా స్వీట్ పర్సన్ అని ప్రతి ఇంటర్వ్యూలో చాలా మంది చెప్తుంటారు. సో ఆవిడని ఏమన్నా మీరు కలవడం కానీ జరిగిందా ఘాటి? సో ఇనిషియల్ couple of months I went to online edit. Okay, set on Yeah, set. yeah. So Krish sir was like, initially I want you to be on set and do the online, because usually editors ఎడిటేబుల్కి వచ్చిన తర్వాత కంటిన్యూటీ లేదు, కవరేజ్ లేదని కంప్లైంట్ చేస్తుంటారు. దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ, నీకు ఏం కావాలన్న అప్పుడు చెప్పు, నేను షూట్ చేస్తాను అన్నారు. సో ఐ హాడ్ టు బీ దేర్ ఆన్ సెట్. So in case if the scene is extending, I had the liberty to say, sir, we don't have to shoot this, we can connect from here అని. Or in case ఏదైనా పీస్ కావాలి అని అంటే I could tell. దేర్ ఆర్ ఇన్స్టెన్సెస్ వేర్ నేను సార్కి చెప్దామని అనుకుంటే హీ గేవ్ మీ ద లిబర్టీ టు టెల్ అనుష్క గారు ఆల్సో. దర్ వాజ్ వన్ షాట్ వేర్ షీ హ్యాడ్ టు గ్రిప్ ల్యాడర్, అది ఇంకా టైట్గా పట్టుకొని ఆ షివర్ వస్తే బాగుంటుందని నేను సార్కి చెప్తున్నాను. యా, సో లైక్ ఎనీ సార్ట్ ఆఫ్ ఇన్పుట్, బికాస్ హీఈస్ రషింగ్ అరౌండ్, ఐఎమ్ ఎట్ ద స్క్రీన్ విత్ మై ల్యాప్టాప్, ఐ విల్ హ్యావ్ అన్ ఆబ్జెక్టివ్ ఐ కదా. మీరు కూడా సీన్ చూస్తూ ఉంటారు? యా, ఆన్ సెట్. యా, so that way, like in case I have any suggestion, he's open to listen, and in case if it is working, he'll put it out. ఆ రోజు అయితే ఇంకా ఆయన నాకెందుకు చెప్తున్నారు, మేడంకే చెప్పండి అండ్ షీ ఆల్సో టుక్ ఇట్ వెరీ గ్రేస్ఫుల్లీ. సో దాట్ వాజ్, అంటే నాకు చెప్పాలంటే భయం వేసింది, బట్ దే రెస్పాండెడ్ వెరీ పాజిటివ్. ఓకే, సెట్లో ఉన్న ఈ 3 months, సో హౌ వాజ్ ఆవిడ ఎలా ఉండేవారు, అంటే సెట్లో ఆవిడ ఎలా ఉండేవారు? అండ్ మనం చూస్తాం, అరుంధతిలో చూసాం రఫ్ పర్ఫార్మెన్స్ అనేది, అరుంధతిలో చూసాం. అండ్ యాక్షన్ పర్ఫార్మెన్సెస్ కూడా ఆవిడతో చూసాం. సో ఈ ఘాటికి వచ్చేసరికి సమ్ టీజర్ చూసినప్పుడు సమ్ గంజాయి స్మగిల్ చేసేవాళ్ళు అనే టైప్ చూసాను. సో ఆ సీక్వెన్సెస్ ఆవిడ ఎలా చేసేవారు, సెట్లో ఆవిడ ఎలా ఉండేవారు? So first schedule happened in Orissa. Okay. Second happened in RFC. So both of them had a huge bunch of action sequences, lot of tricking and all that. So she's a thorough professional. Mottam chala patient ga she did. So quite a few complex sequences unde, she delivered the best. ఓకే, అనుష్క గారిని మనం అదే అనుష్క గారి గురించి ఏ టాపిక్ వచ్చినా కానీ ఎవరైనా కానీ, ఇంక్లూడింగ్ ఆవిడని కలిసిన చిన్న వాళ్ళైనా పెద్ద వాళ్ళైనా కానీ షీ సో స్వీట్ అని చెప్పేసి అంటుంటారు కదా. అనుష్క గారు మీరున్నంతసేపు సెట్లో ఎప్పుడైనా కొంచెం యాంగర్ మోడ్లోకి స్విచ్ అవ్వడం జరిగింది? అసలు. ఓకే, అండ్ కో ఆర్టిస్ట్తో ఆవిడ ఎలా ఉండేవారు? అంటే ఆ సీన్ చాలా సీరియస్గా ఉండేది, ఆ సీన్ ఇట్లా కట్ అని చెప్పంగానే షీఈస్ ఆల్ స్వీట్ అండ్ బబ్లీ. సో అందరూ అక్కడ పిల్లలతో ఆడుకునేది, చాలా షీఈస్ అ వెరీ వార్మ్ పర్సన్ టు బీ అరౌండ్. అండ్ వాట్ వాజ్ యువర్ బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద సెట్స్, అంటే ఏం చెప్తారు? Best experience in the sets is like I said, this moment where I had to suggest Krish garu and he asked me to tell Anushka garu directly. Okay. Yeah. That was the best. And కొంచెం ఇబ్బంది పడిన మూమెంట్ ఏదైనా సెట్? ఇబ్బంది ఏంటంటే, బికాస్ ఐ వాజ్ వర్కింగ్ ఆన్ మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ఎట్ దట్ టైమ్. నాకు ఘాటీకి ఆన్లైన్ వెళ్ళాలి షూట్ RFCలో, దెన్ అగైన్ హ్యాడ్ టు కమ్ టు గచ్చిబౌలి అండ్ వర్క్ ఆన్ కపుల్ ఆఫ్ అదర్ ప్రాజెక్ట్స్ ఇన్ ద నైట్. సో ఈవినింగ్ ఒక సినిమా, నైట్ ఒక సినిమా, మళ్ళీ మార్నింగ్ ఆన్లైన్, అట్లా 4 days చేసా. కాదు, ఇలా చేసేటప్పుడు మీకు ఎప్పుడైనా అనిపిస్తుందా, అరే ఈ సినిమాలోదా ఆ సినిమాలోదా, అలా ఎప్పుడైనా క్లమ్జీనెస్ ఎప్పుడైనా అనిపించిందా? ఉండదు, కన్ఫ్యూజన్ ఏమి ఉండదు, అంటే ఆ స్విచ్ అయిపోతుంది కదా ఒక ప్రాజెక్ట్ నుంచి ఇంకో దానికి. సో కొన్నిసార్లు కొంచెం సిమిలర్ సీన్స్ ఉంటూ ఉంటాయి కదా, అప్పుడు అలాంటి వేరే సినిమాలు కదా, సో సింక్ ఏమి ఉండదు. ఓకే, అండ్ ఘాటి ఇంత అంటే చాలా రోజుల నుంచి చాలా అంటే ఏమంటారు చాలామంది ఎఫర్ట్స్తో అండ్ మెయిన్గా ప్రేక్షకులకి ఇంకా ఇంట్రెస్టింగ్ కలిగిస్తూ వాళ్ళకి క్యూరియాసిటీ పెంచుతూ ముందుకు తీసుకొస్తున్నారు అన్నమాట ఘాటిని. సో వాళ్ళకి ఇంకా ఎక్స్పెక్టేషన్స్ పెంచుకునేది ఏదన్నా చిన్న లీక్ ఏదన్నా ఇస్తారా? Like all the teaser trailers, posters as promised, you are never going to see Anushka, ante never seen Anushka you'll see in the film. Okay, so that is a definite plus for the film. Like అంటే స్వీటీ గారిని లైక్ ఓవర్ ద ఇయర్స్ ఎలాగైతే చూడాలనుకుంటారో దట్ దే విల్ బి ఫుల్లీ సాటిస్ఫైడ్. అరేబియా కడలికి కూడా మీరు ఆన్లైన్ ఎడిట్? నో, అరేబియాకి నేను ఆన్లైన్ చేయలేదు. సో దట్ హ్యాపెండ్ ఫ్రమ్ June 2024 టు November షూట్.
సో నేను బేసికలీ వాళ్ళు ఏంటంటే కాకినాడలో గుజరాత్లో మల్టిపుల్ లొకేషన్స్లో షూట్ చేశారు. సో ఐ యూస్ టు గెట్ ద రషెస్ ఎవ్రీ 2 or 3 days. వీ యూస్ టు పుట్ ఇట్ టుగెదర్ అండ్ దెన్ కలిసారా సత్యదేవ్ గారిని కలిసారా? యా, సో వచ్చారు, ఎపిసోడ్స్ చూశారు, హీ లైక్డ్ ఇట్. మీ ఎడిటింగ్ స్కిల్స్ అన్ని వాటి గురించే? యా, జనరలీ లైక్ ఎడిట్ నోటీస్ కాకపోతే మంచిది. యూజువలీ వాట్ హ్యాపన్స్ ఇస్ వెన్ ఎవర్ దే ఆర్ ఇన్వాల్వ్డ్ అండ్ ఎంగేజ్, దట్స్ అ ప్లస్ సైన్ ఫర్ మీ. దే స్పెసిఫికలీ నోటీసింగ్ ద ఎడిట్, దెన్ ఇట్స్ అ ప్రాబ్లమ్. ఎందుకంటే వాళ్ళ ఫోకస్ ఎడిట్ పైకి వెళ్తుందని. So as long as it is on the story, as long as they are engaged, I like it. Okay. And Anushka garu meeku ichina edana best compliment? Anushka garu నాకు ఇచ్చిన కాంప్లిమెంట్ I don't remember. Compliment మర్చిపోయారా లేదా? No, it is a different moment basically. So బికాస్ బ్యాక్ దెన్ నేను వనస్థలిపురం నుంచి మా పేరెంట్స్ అక్కడ ఉంటారు, అక్కడ నుంచి వచ్చేవాడిని. అప్పుడు కొన్నిసార్లు ఐ యూస్ టు క్రిష్ సార్ యూజువలీ వాంటెడ్ మీ టు కమ్ అ లిటిల్ ఎర్లీ. సో I used to say I had to drop my wife and all. Ma'am used to say, I'll arrange a car for them, you come quickly. అట్లా అనేవాళ్ళు అనమాట. ఓకే. అండ్ త్రూ అవుట్ ద సెట్స్లో ఇంకా ఏవేవి మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అంటే త్రూ అవుట్ ద ఘాటి ఎక్స్పీరియన్స్ మీరు చేశారు కాబట్టి, సో ఆడియన్స్ ఇంకేం ఎక్స్పెక్ట్ చేయొచ్చు స్టోరీ పరంగా కానీ? సో వెరీ రూటెడ్ స్టోరీ ఉంటుంది. అండ్ ద ల్యాండ్స్కేప్స్, ద లొకేషన్స్, ద అట్మాస్ఫియర్ ఇస్ వెరీ ఫ్రెష్. మోస్ట్ ఆఫ్ ఇట్ ఈస్ షార్ట్ ఇన్ రియల్ లొకేషన్స్. వెరీ లిటిల్ ఆఫ్ CG బ్యాక్గ్రౌండ్ ఆర్ అట్మాస్ఫియర్ ఇస్ దేర్. సో ఎవ్రీథింగ్ అంటే రియల్గా డియోమాలి అట్లాంటి ఏరియాస్లో షూట్ చేశారు. సో దట్ యుల్ ఫీల్ ఇట్. ఓకే. అండ్ క్రిష్ డైరెక్టర్ గారు కేవలం అంటే అనుష్క గారి లుక్స్ పరంగా ఎలాంటి కేర్ తీసుకున్నారు అండ్ ఎలాంటి డిజైనింగ్ ఆవిడకి కొత్త లుక్స్ అందిస్తున్నారని చెప్పి? యా, షీఈస్ అంటే ఒరియా గర్ల్ లాగా ఉంటుంది. సో ఇఫ్ వాట్ ఎవర్ యూ హవ్ సీన్ ఇన్ ద టీజర్ దట్ దే ఆర్ మల్టిపుల్ లుక్స్ ఫర్ హర్. సో ఆల్ దట్ క్రిష్ సార్ అండ్ ఐశ్వర్య మ్యామ్ దే హవ్ డన్ ఇట్. అండ్ మ్యామ్ కంప్లీట్గా ఫిట్ అయిపోయారా అనుష్క గారు? దట్ యుల్ సీ ఇన్ ద ఫిల్మ్. మాకేదైనా కొంచెం హింట్ ఇస్తే మాకు అలా ఎగిరిపోతాం కదా, అందుకని అనుష్క గారి ఫ్యాన్స్కి ఏదైనా కొంచెం హింట్ ఇస్తే. No, you have to see to believe. Like you'll be definitely surprised. Okay. సినిమాలో బాగా హై ఇచ్చే మూమెంట్ ఏంటి ఘాటిలో? అలా చాలా ఉన్నాయి. నేను సౌండ్ డిజైనర్కి అంటే ఈవెన్ పోస్ట్ ప్రొడక్షన్లో ఐ హ్యావ్ టు సెండ్ ఫైల్స్ కదా. సౌండ్ డిజైనర్ ఇస్ లైక్ ఎవ్రీ రీల్ యాజ్ అ హై. దట్స్ వాట్ హీ వాజ్ సేయింగ్. సో అంటే బికాజ్ ఐ నో ద స్టోరీ, ఐ నో ద మెటీరియల్, ఐ నో హౌ ఇట్ ఇస్ షేపింగ్ అప్. నాకు సర్ప్రైజ్ ఉండదు. బట్ సౌండ్ డిజైనర్కి వాళ్ళకి కొత్తగా పంపించినప్పుడు దే లైక్డ్ ఇట్. ఓకే. అండ్ ఆఫ్టర్ ఆ 3 months మీరు ఏదైతే షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్నారో, ఆల్మోస్ట్ 1 year వర్క్ చేశారు కదా ప్రాజెక్ట్కి. సో ఆ 3 months ఆన్లైన్ ఎడిట్ అయిపోయిన తర్వాత బ్యాక్ ఆన్ టేబుల్కి మీరు వచ్చేస్తారు కాబట్టి, సో మీ దగ్గరికి ఫుటేజ్ వచ్చినప్పుడు ఏ సీన్ అంటే బాగా ఇబ్బంది పెట్టిన మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా? అట్లా ఏం లేవు. క్లియర్ కట్ అట్లా ఏం లేవు. It's very normal that iterations happen. So there's a lot of back and forth in each scene. సో నాకు అట్లా ఛాలెంజింగ్ అంటూ ఏం అనిపించలే. మెయిన్లీ యాక్షన్ సీక్వెన్సెస్కి వచ్చేసరికి దిస్ లాట్ ఆఫ్ కవరేజ్, లాట్ ఆఫ్ యాంగిల్స్. సో ఫర్ మీ టు అండర్స్టాండ్ ద జాగ్రఫీ, నేను సెట్లో ఉంటే నాకు అర్థమైపోతుంది ఎక్కడెక్కడి నుంచి సో ఎక్కడి నుంచి తీసారని. బట్ వెన్ యూఆర్ ట్రైంగ్ టు పుట్ ఇట్ త్రూ ద ఫుటేజ్, దెన్ దట్ ఈస్ అ లిటిల్ డిఫికల్ట్ పార్ట్. అండ్ ఛాలెంజెస్ అన్నారు కాబట్టి, ఒక ఎడిటర్ ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేస్తారు ఒక మూవీ ఎడిట్లో? There could be multiple fronts. One thing is not having sufficient coverage. So but with Ghaati or other projects that I've worked with, అట్లాంటి కేసు లేదు. ఎస్పెషలీ ఫీచర్ ఫిల్మ్స్లో నాకు ఆ ఇష్యూ ఎప్పుడు రాలేదు. అంటే వాళ్ళు స్క్రిప్ట్లో రాసింది సరిగ్గా రాకపోవడమో తీయకపోవడము, యూజువలీ దే రీషూట్, దే హ్యావ్ దట్ లగ్జరీ టు ప్యాచ్ ఇట్ అప్ ఆర్ డూ ఇట్. సో అది ప్రాబ్లం అవ్వదు. వాట్ హ్యాపెన్స్ ఈజ్ ఎమోషనల్ కాంటిన్యూటీ. సో దేర్ ఆర్ సీన్స్ మనము రాసిన తర్వాత తీసినప్పుడు అదొక మీటర్లో ఉంటుంది కదా.
సో దాని ప్యాచ్లోకి సో అది ఫ్లోలో చూసినప్పుడు ఒక సీన్ నుంచి ఇంకో సీన్కి ఇనిషియల్గా ఆన్ పేపర్ ఉన్న గ్రాఫ్కి చూసిన తర్వాత హౌ వీ ఫీల్ దేర్ మైట్ బీ అ డిఫరెన్స్. ఓకే సో అది మేనేజ్ చేయడం కొంచెం ట్రిక్కీ అవుతుంది. ఓకే. అండ్ క్యాంప్స్ కూడా అన్నారు కదా, మల్టిపుల్ క్యాంప్స్. Yeah, రీసెంట్ గా మనం కూలీ చూసాము. కూలీలో ఒక షార్ట్ మన చెప్పారు, స్టేజ్ పైన చెప్పారు. సో ఒక షార్ట్ 6 క్యాంప్స్ పెట్టి చేసిన సీన్ ఒకటి ఉంది. సో అలాంటి షార్ట్ రష్ వచ్చినప్పుడు సో మీకు అంటే దాన్ని ఎలా కట్ చేసుకొని ఎలా అసెంబుల్ చేసుకుంటూ ఉంటారు దాన్ని? సో వాట్ వీ ఫాలో ఇస్ అ ప్రాసెస్ కాల్డ్ క్రోనలాజికల్ ఆర్డర్, వేర్ మనకు స్క్రిప్ట్లో సీన్ ఉంటుంది కదా. యూజువలీ షూట్ చేసినప్పుడు వాళ్ళు అక్కడ యాక్టర్స్ డేట్స్ బట్టి అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి ర్యాండమ్ ఆర్డర్లో షూట్ చేస్తారు. బట్ ఆ ఆర్డర్ని మేము టైమ్ లైన్లో వేసుకున్నప్పుడు వీ మేక్ షూర్ దట్ వీ క్రాక్ ద క్రోనలాజీ ఆఫ్ ద స్టోరీ ప్రోగ్రెషన్ బట్టి ఫుటేజ్ అరేంజ్ చేసుకుంటాము. ఇఫ్ దే మల్టిపుల్ కెమెరాస్ ఆల్సో వీ మేక్ షూర్ దే ఆర్ పక్కన. ఇప్పుడు సేమ్ మూమెంట్ లెట్స్ ఒక వాక్ ఉంది, ఆ వాక్ 6 కెమెరాస్లో ఉంది, అవన్నీ పక్కన ఉంటాయి. So when I go back to that rush timeline, I know that it is here. So this is in this part of the story. అట్లా ఈజీ అయిపోతుంది. సో దాట్ ఆర్గనైజింగ్ టేక్స్ టైమ్. దాని తర్వాత వన్స్ యూ స్టార్ట్ అయిపోయిన తర్వాత ఈజీ అవుతుంది ప్రాసెస్. అండ్ బేసిక్గా అలాంటి 6 క్యామ్ సెటప్ కానీ 5 క్యామ్ సెటప్ కానీ పెట్టినప్పుడు యాక్టర్స్కి ఈజీ అయిపోతుంది. సో అంటే ఒక 1 టేక్లో అంటే మల్టిపుల్ యాంగిల్స్లో 2-3 సార్లు చేసేది 1 టేక్లో అయిపోతుంది. సో అదంతా మీకు కష్టం అవుద్ది. అది ప్లస్ ఫ్రేమ్ రేట్ కూడా మారుతుంది కదా. లెట్స్ సే ఇఫ్ దే ఆర్ షూటింగ్ నార్మలీ 24 FPS అంటే ఇప్పుడు 1 second ఫుటేజ్ ఇన్ 6 cameras ఇస్ 6 seconds. బట్ అది 48 or 16 అయితే ఇట్ విల్ బికమ్ 10-12. సో అది రష్ స్లో అయ్యే కొద్దీ యూ హ్యావ్ టు సీ ద హోల్ థింగ్. సో ఇన్ ఆల్ యాంగిల్స్ దట్ వే ఇట్ విల్ అండ్ మల్టిపుల్ వాచెస్ పడతాయి, అట్లా టైం పడుతుంది. సో కమింగ్ టు ఘాటి, సో ఘాటికి 1 year వర్క్ చేశారు అన్నారు. అండ్ మధ్యలో వెంకట్ గారిని ఇంకొక ఆయన జాయిన్ అయ్యారు అని చెప్పేసి అన్నారు. సో అంటే ఇది మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద అట్లా ప్రాజెక్ట్ని ఆయనకి ఇవ్వడం జరిగిందా, లేదు అంటే ఏదన్నా మధ్యలో మిస్కమ్యూనికేషన్ డిస్టర్బెన్స్ ఏదన్నా వచ్చిందా? అరేబియా కడలి అండ్ ఘాటి దే ఆర్ హ్యాపెనింగ్ సైమల్టేనియస్లీ అండర్ ద సేమ్ బ్యానర్. బోత్ నేను 2 సైమల్టేనియస్లీ చేయాలి. Also I got married last year in April. At the same time ఈ 2 ప్రాజెక్ట్స్ డెడ్ లైన్స్ మీట్ అవ్వడానికి ఇట్ వాజ్ అ కాన్షియస్ కాల్. బికాజ్ అరేబియా కడలికి అమెజాన్ వాళ్ళవి నెట్వర్క్ కట్ 1, నెట్వర్క్ కట్ 2, నెట్వర్క్ కట్ 3 అలా టైమ్ లైన్స్ ఉంటాయి. అరేబియన్ కడలితో పోలిస్తే ఘాటి అనేది పెద్ద ప్రాజెక్ట్ కదా, మీకు కూడా ఒక పేరు తెచ్చే ప్రాజెక్ట్ అయి ఉండొచ్చు. అండ్ ఇప్పుడు చెప్పుకునే ప్రాజెక్ట్ కూడా ఘాటి అని చెప్పుకోవచ్చు కదా. సో అలా ఎలా? బికాస్ బై దెన్ మోస్ట్ ఆఫ్ ద వర్క్ వాజ్ డన్. సో నవంబర్ కల్లా షూట్ అయిపోయింది యాక్చువల్లీ. ఆల్ ద ఇనిషియల్ అసెంబ్లీ వాజ్ డన్ except for a couple of sequences which Venkat garu and there's one more editor Sandeep who have done couple of sequences. So then after that the whole reels and assembly was ready because every reel involved a lot of CG. So we sent it out ante scene by scene eppudu ready aithe avanni pampichesam. So whatever was there it was all put together. So it was almost done. Whereas అరేబియా కడలికి వచ్చేసరికి ఏంటంటే దర్ లాట్ ఆఫ్ టెక్నికల్ పారామీటర్స్. ఇప్పుడు వాళ్ళ QC లిస్టే ఒక 72 points ఉంటుంది. సో అవన్నీ మీట్ అవ్వాలి. బికాస్ ఆఫ్ దాట్ లైక్ ఐ హ్యాడ్ టు టేక్ ఓవర్. సో ప్రాబ్లం అంతా మూవీతో కాదు, అమెజాన్ వాళ్ళతోనా? అమెజాన్ అది టైం రెస్ట్రిక్షన్, వాళ్ళకి ఈ పాయింట్ ఉంటుంది. సో వాళ్ళకి ఒకసారి కమిట్ అయితే పక్కా ఇంకా చేయాలి కాబట్టి ఒప్పుకున్న పెళ్ళికి వాయించడం తప్పదు అన్నట్టు అమెజాన్ వాళ్ళతో డీల్ చేయాలా? అండ్ అది నేను ప్రాబ్లం అని అనుకోను. బికాజ్ దే ఆర్ అ గ్లోబల్ ఏజెన్సీ, దే ఆర్ డూయింగ్ అ లాట్ ఆఫ్ ప్రాజెక్ట్స్. సో దే నీడ్ టు హ్యావ్ అ పైప్ లైన్. సో ఆ పైప్ లైన్కి తగ్గట్టు మొత్తం ఎంటైర్ ఆర్గనైజేషన్ ఆర్ ద టీమ్ హ్యాస్ టు ఫంక్షన్. బికాస్ ఆఫ్ విచ్ అది అదేర్ కాకపోతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి గ్లోబలైజేషన్ అది అనేది ప్రాసెస్ ఉంటుంది, సారీ లోకలైజేషన్ అని ఉంటుంది. వేర్ ఇప్పుడు మనం ఒక లాంగ్వేజ్లో షూట్ చేస్తాము బట్ అమెజాన్ నీడ్స్ టు డబ్ ఇట్ ఇన్ హండ్రెడ్స్ ఆఫ్ లాంగ్వేజెస్. సో ఫర్ దాట్ వాళ్ళ టైమ్ లైన్ అండ్ వాళ్ళ QC ప్రాసెస్ ఉంటుంది. ఇప్పుడు ఏదైనా కంటెంట్ మనం రిలీజ్ వాళ్ళకి ఇచ్చిన తర్వాత వాళ్ళ స్టెప్స్ చాలా ఉంటాయి. మనకు తెలిసింది ఓన్లీ ఇంతే, బట్ వాట్ అమెజాన్ ప్రాసెస్ ఇట్ ఈస్ ఆల్సో హ్యూజ్. ఫర్ దాట్ వీ నీడ్ టు అదేర్ టు దేర్ టైమ్ లైన్స్. అండ్ ఆల్సో VFX ఫర్ ఎగ్జాంపుల్ మనకి కట్ లాక్ అయిన తర్వాత VFX స్టార్ట్ అవుతుంది. సో ఇఫ్ వీ డోంట్ డూ డెలివర్ దాట్, ఇప్పుడు ప్రయర్ ముందే ఇనిషియల్ రఫ్ కట్స్లో ఇప్పుడు ఘాటికి ఐ హ్యాడ్ దట్ లగ్జరీ ముందే పంపించేసేది CGకి. బట్ అమెజాన్కి యూ హ్యావ్ టు మేక్ షూర్ దట్ ద కట్ ఈస్ లాక్ బిఫోర్ యూ సెండ్ ఇట్ టు CG.
సో ఆ టైమ్ లైన్స్ మ్యాచ్ అవ్వడానికి వీ హ్యాడ్ టు టేక్ దట్ కాల్. సో ఒకసారి కంప్లీట్ ఒకసారి మూవీ ప్రాజెక్ట్ ఒప్పుకుంటే అది అయ్యే వరకు ఒక ఎంప్లాయీలు అన్న ఇంకా అమెజాన్కి మనం. యా అంతే. యా దట్స్ ట్రూ ఫర్ ఎనీ ప్రాజెక్ట్, అండ్ అది అట్లా ఉంటేనే మంచిగా ఉంటుంది అనిపిస్తుంది. అలా అని చెప్పి అంటే 5 to 6 ఆ టైమింగ్స్ ఏముంటావు కదా, వీ హ్యావ్ టైం. నో అట్లేం లేవు. లైక్ ఎట్ ఫస్ట్ టైమ్ ఇట్ వాస్ వెరీ ఫ్లెక్సిబుల్, యాజ్ లాంగ్ యాజ్ యూ డెలివర్ ద వర్క్ ఇట్స్ ఫైన్. క్రిష్ సార్ అయితే మమ్మల్ని ఈవినింగ్ చూస్తే వెళ్ళిపోండి మీరు ఎందుకుంటున్నారు ఇంత లేట్ అని. అదే అంటున్నాను. ఈ ప్రాజెక్ట్ వదిలేసి ఆ ప్రాజెక్ట్కి ఎలా షిఫ్ట్ అయ్యారు అంటే అమెజాన్ సైడ్ ఎట్లా వెళ్ళారు అనేది నా డౌట్ అని చెప్పేసి. ఐ వాస్ డూయింగ్ బోత్. ఇది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది, వాళ్ళ పైప్ లైన్ ఉంది కాబట్టి ఐ హాడ్ టు షిఫ్ట్ దేర్. దెన్ వెంకట్ గారికి. అండ్ విఎఫ్ఎక్స్ కూడా మీరు ఏమైనా ఐడియా ఉందా అంటే మీకు చేస్తారా విఎఫ్ఎక్స్? నో విఎఫ్ఎక్స్ ఐ డోంట్ డూ, బట్ ఐ అండర్స్టాండ్ ద పైప్ లైన్. సో యాజ్ ఫార్ యాజ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ నీడ్ టు అండర్స్టాండ్ వాట్స్ కమింగ్ బిహైండ్, సో దట్ వెన్ ఐమ్ ఎడిటింగ్ ఐ నో హౌ మచ్ స్పేస్ ఐ నీడ్ టు గివ్ ఆల్ దట్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అరేబియా కడ్లీలో ఒక వాటర్ సీక్వెన్స్ ఉంది వేర్ ఒక బోట్ డీప్ రెయిన్లో ఇరుక్కుపోతుంది. అట్లాంటి సీక్వెన్సెస్లో దిస్ నో లైవ్ ఫుటేజ్. ఫర్ దాట్ యూ నీడ్ టు ఇమాజిన్ దాని టైమింగ్ ఎంత ఉండాలి అనేది. యూ ఫిక్స్ ఇట్ ఆన్ ద ఎడిట్ టేబుల్ విత్ జస్ట్ ద స్టోరీ బోర్డ్ ఇమేజెస్.